నిల్వ ఉన్న నీటిలో పాచి అనే చందంగా నేటి జీవితంలో అవినీతి సాధారణమనే పరిస్థితి వచ్చింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా సరే లంచాలు అనేవి తీసుకోవడం చాలా నేరం. అయినప్పటికీ కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వాటిని తీసుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇలాంటి వారిని పట్టుకునేందుకు ఏసీబీ లాంటి వ్యవస్థలు ఉన్నాయి. కానీ ఇవి రాజకీయ నాయకులను పట్టుకుంటున్నాయంటే సమాధానం లేదు. చట్టాలను కాపాడి సామాన్యుడికి దిక్సూచిగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే నోటు అనే 2 అక్షరాలతో అవినీతి మూల్యాన్ని మూటగట్టుకుంటున్నారు. అయితే తాజాగా సుప్రీంకోర్టుకు ఇకపై నోటు అంటే లీడర్లు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ ఏంటా తీర్పు? చట్టసభల్లో లీడర్లు ఓటు తీసుకోవడానికి గల కారణం ఏంటి? దీనిపై చట్టం ఏం చెబుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే హ్యావ్ ఎ లుక్. డబ్బంటే ఎవరికి చేదు ఈ వీక్ పాయింటే అవినీతికి దారి తీస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అవినీతి లేని దేశాలు చాలా తక్కువ. అందులో మన దేశం అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా లంచాలు తిని రాజకీయ నాయకులు చేస్తున్న అవినీతి గురించి లీడర్లే మాట్లాడుకోవడం చాలా సందర్భాల్లో చూశాం. అయితే అధికారులను, సామాన్యులను పట్టుకునేందుకు మన దేశంలో సిబిఐ లాంటి వ్యవస్థలున్నా రాజకీయ నాయకులను పట్టుకునేందుకు ఇలాంటి వ్యవస్థలు మాత్రం లేవు. అందుకే రాజకీయ నాయకులు పెద్ద మొత్తంలో ఇష్టానుసారంగా అడ్డగోలుగా సంపాదిస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలోనే ఎంపీలు, ఎమ్మెల్యేలకు సైతం లంచం కేసులో ఎలాంటి రక్షణ కల్పించలేమంటూ సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. రాజకీయాలలో నాటి విలువలు నేడు కానరావడం లేదు. అవినీతి అధికారంతో పెనవేసుకొని పెత్తనం చెలాయిస్తుంది. ప్రజలు అధికార, అనధికార రాజకీయ చదరంగంలో పావులైపోతున్నారు. ప్రజల్ని మనుషులుగా కాకుండా కేవలం ఓటర్లుగా చూడడం మొదలయ్యింది. బహుశా ఇప్పుడు దేశమంతా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని చెప్పొచ్చు. క్వార్టర్కి ఓటర్ కింద లెక్కగట్టి నేతలు తమ పబ్బం గడుపుకుంటున్నారు. అయితే ఇక్కడ ఆ ప్రజల్లోనే తమను కూడా లెక్కగట్టండి అంటుంటారు కొందరు నేతలు. కాకపోతే మేము చాలా కాస్ట్లీ గురు అంటుంటారు. ఎందుకంటే ప్రజలు వేసే ఓటు పోలింగ్ బూత్లలో, నాయకులు వేసే ఓటు చట్టసభల్లో కాబట్టి. బయటికి ఓటుకు 2000 ఇస్తే ఇక్కడ ప్రజాప్రతినిధి ఓటుకు మాత్రం రేటు లక్షల్లో, కోట్లలో ఉంటుంది. చట్టాలు ఓన్లీ సామాన్యులకే అంటూ మొన్నటి వరకు రెచ్చిపోయిన లీడర్లకు దేశ అత్యున్నత న్యాయస్థానం ఝలకిచ్చింది. చట్టసభల్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే రాజ్యాంగపరంగా రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ బేబీ పార్దీవాలా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. 1998 నాటి పివి నరసింహారావు సర్కార్ వర్సెస్ సిబిఐ కేసు తీర్పును న్యాయస్థానం కొట్టివేసింది. మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు లంచం తీసుకోవడం చట్టరీత్యా నేరం. అందుకే అవినీతి నిరోధక చట్టం కింద లంచం తీసుకునే వారికి జరిమానాలతో పాటు జైలు శిక్షలు న్యాయస్థానాలు విధిస్తుంటాయి. అయితే ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రం లంచాల కేసులు మినహాయింపు ఉంటుంది. 1998 నాటి చట్టం ప్రకారం శాసనసభ, పార్లమెంట్లో ఎవరైనా సభ్యులు అవినీతికి పాల్పడితే వారిని విచారణ జరిపే విషయంలో కొన్ని సడలింపులున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆ తీర్పును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. లంచం కేసుల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఎటువంటి మినహాయింపు లేదని సుప్రీంకోర్టు తేల్చేసింది. చట్టం ముందు అందరూ సమానమే, అది మనం ఎప్పుడు వినే మాట. కానీ ప్రజాప్రతినిధులకు కల్పించిన కొన్ని వెసులుబాటులు వారికి మరింత స్వేచ్ఛ ఇచ్చినట్లయింది. దీంతో అవినీతి అధికారంతో పెనవేసుకుని పెత్తనం చెలాయిస్తూ ఉంది. ఇది ఇప్పటి మ్యాటర్ కాదు. దేశంలో దశాబ్దాలుగా ఓటుకు నోటు వ్యవహారం ప్రకంపనలు పుట్టిస్తూనే ఉంది. కానీ నేతల్లో మాత్రం ఎక్కడా మార్పు రావడం లేదు. చట్టాలను తమకు నచ్చినట్లు చేసుకుంటూ డబ్బుల కట్టలకు తెరలేపుతున్నారు. 1998లో ఓ సంఘటన నేతల చరిత్రనే మార్చింది. ఏకంగా చట్టాన్ని మార్చేలా చేసింది. అసలేంటి ఆ వ్యవహారం అంటారా? అయితే 1993 నుంచి
1998 వరకు జరిగిన సీన్లోకి వెళ్లాల్సిందే. చట్టసభల్లో ఓటింగ్ చేసేందుకు సభ్యులు ముడుపులు తీసుకునే విషయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనుక 3 దశాబ్దాల చరిత్ర ఉంది. 1993 జూలైలో పివి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు వామపక్షాలకు బీజేపీ కూడా మద్దతిచ్చింది. తమ మధ్య సైద్ధాంతిక విభేదాలు వారి లక్ష్యానికి అడ్డు రాలేదు. ప్రధానమంత్రి కావాలన్న ఆకాంక్షతో ఉన్న కాంగ్రెస్ నేత అర్జున్ సింగ్తో పాటు పలువురు పివి ప్రభుత్వం పడిపోయేందుకు తెర వెనుక తమ వంతు ప్రయత్నాలు చేశారు. అంతర్గత బహిర్గత ప్రత్యర్థుల మధ్య చివరకు అవిశ్వాస తీర్మానం వీగిపోయి పివి ప్రభుత్వం 14 ఓట్లతో గట్టెక్కింది. జనతాదళ్ నుంచి రామ్లఖన్ యాదవ్ నేతృత్వంలో విడిపోయిన 7 సభ్యులతో పాటు 4 జేఎంఎం సభ్యులు మద్దతిచ్చారు. ములాయం వర్గానికి చెందిన 3 ఎంపీలు, బీఎస్పీకి చెందిన 3 ఎంపీలు గైర్హాజరయ్యారు. జనతాదళ్ నేత అజిత్ సింగ్ ఓటింగ్లో పాల్గొనలేదు. అజిత్ సింగ్కు ఆ తర్వాత మంత్రి పదవి దక్కింది. నిజానికి జేఎంఎం సభ్యులు ఓటు వేయకపోయినా పివి ప్రభుత్వం గట్టెక్కేది. ఎందుకంటే ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్లతో పాటు కాన్షీరామ్ కూడా పీవీకి మద్దతునిచ్చారు. ఈ అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చకు పీవీ జవాబిస్తూ జార్ఖండ్ ప్రాంతానికి చెందిన స్వతంత్ర ప్రతిపత్తిని కల్పిస్తామని హామీ ఇవ్వడంతో జేఎంఎం సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకించారు. పీవీ హామీతోనే వారు సరిపెట్టుకుంటే బాగుండేది. కానీ ప్రభుత్వాన్ని కాపాడాలనుకున్న పీవీ శ్రేయోభిలాషుల నుంచి ముడుపులు కూడా రాబట్టినట్లుగా ప్రచారం జరిగింది. వారికి ఒక్క పైసా కూడా ఇవ్వకండి అని ప్రధానమంత్రి చెప్పినప్పటికీ మా భయం మాది అని పీవీ శ్రేయోభిలాషి ఒకరు వెల్లడించారు. పీవీ 3 అవిశ్వాస తీర్మానాల నుంచి గట్టెక్కారు. కానీ ఏ సందర్భంలోనూ ఎంపీలను ప్రలోభపెట్టినట్లుగా ఆరోపణలు రాలేదు. జేఎంఎం ఎంపీలు పీవీ సర్కార్కు మద్దతు ప్రకటించిన తర్వాత దాదాపు 3 ఏళ్ల పాటు ఈ విషయాన్ని పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎన్నికలు సమీపిస్తుండగా రాష్ట్రీయ ముక్తి మోర్చా అనే సంస్థకు చెందిన రవీంద్ర కుమార్ పిటిషన్ దాఖలు చేయడం, పీవీ 1996 మే 24న గద్దె దిగగానే జేఎంఎం కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయమని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశించిన 5 నెలల్లోనే సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసి పీవీని A1 నిందితుడిగా చేర్చడం, బీజేపీలో చేరిన జేఎంఎం సభ్యుడు శైలేంద్ర మహాతో తనకు పీవీ ముడుపులు చెల్లించారని ఆరోపించి అప్రూవర్గా మారడం వంటి పరిణామాలు వెనువెంటనే జరిగాయి. దర్యాప్తు పూర్తిగా శైలేంద్ర మహాతో ప్రకటనపై ఆధారపడి జరిగినట్లు, ఆయన రకరకాల ప్రకటనలు చేసినట్లుగా ఆనాటి ఉదాంతాలు అధ్యయనం చేసిన వారికి అర్థమవుతుంది. ఇదే అభిప్రాయం అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ సోమ్ధి పీవీని నిర్దోషిగా ప్రకటించారు. పీవీ నేరుగా ఎంపీలకు ముడుపులు ఇచ్చినట్లుగా ఎక్కడ రుజువు లేవని ఆయన తన తీర్పులో ప్రకటించారు. పీవీపై వచ్చిన అనేక ఆరోపణల కేసుల నుంచి ఆయన నిర్దోషిగా బయటపడినప్పటికీ వాటి వెనుక రాజకీయ కుతంత్రాలు ఎన్ని ఉన్నప్పటికీ జేఎంఎం కేసులో 1998లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజకీయ అవినీతికి సంబంధించి న్యాయ వ్యవస్థ తీరుతెన్నులను ప్రశ్నార్థకం చేసిందని చెప్పక తప్పదు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన ఎంపీలపై వచ్చిన అవినీతి నేరారోపణలపై రాజ్యాంగంలోని అధికరణం 105 క్లాజ్ 2 ప్రకారం చర్యలు తీసుకోవడానికి వీలు లేదని సుప్రీంకోర్టు భావించింది. సభ్యులు పార్లమెంట్లో చేసిన పనులన్నీ ఈ అధికరణ క్రిందికొస్తాయని ప్రముఖ న్యాయవాది పావని పరమేశ్వరరావు చేసిన వాదనను సుప్రీం మెజార్టీ బెంచ్ ఆమోదించింది. స్వేచ్ఛగా వ్యవహరించేందుకు వీలుగా రూపొందించిన ఈ అధికరణను పార్లమెంట్లో చేసిన ప్రసంగాలకు, ఓటింగ్కు వర్తింపచేయొచ్చు కానీ ముడుపులు స్వీకరించినా, ఘోరమైన నేరాలకు పాల్పడినా వర్తింపచేయడం సరైనదేనా అన్న ప్రశ్నలకు జవాబు లేకపోవడంతో నాడు సుప్రీంకోర్టిచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి సవాలుగా నిలిచింది. దాదాపు 26 సంవత్సరాల తర్వాత సుప్రీంకోర్టు మళ్లీ తన తీర్పును తానే తిరిగి రాయడం చరిత్రాత్మకం.
1998లో పీవీ కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పు తర్వాత నేతల తలరాతనే మార్చిందని చెప్పాలి. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు చాలా రాష్ట్రాల్లో నాయకులు పెద్ద మొత్తంలో ముడుపులు చెల్లించారు. అందులో కొన్ని బయటపడినా మరికొన్ని 4 గోడల మధ్యనే మరుగుపడ్డాయి. మన తెలంగాణలో కూడా ఓటుకు నోటు కేసు వ్యవహారం పెద్ద ప్రకంపనలే పుట్టించింది. చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కాపాడుకునేందుకు నేతలు ఇలా నోట్ల కట్టలు చూపడం పరిపాటి అయిపోయింది. చట్టసభల్లో ముడుపులు తీసుకోవడం తప్పు అని సుప్రీంకోర్టు ప్రకటించింది కానీ చట్టసభల బయట ఏ విధంగా ముడుపులు తీసుకున్నా తప్పేమీ కాదని ఈ దేశంలో నేతలు భావిస్తున్నట్టుగా కనబడుతోంది. సుప్రీంకోర్టు ఎన్ని తీర్పులిచ్చినా ఈ దేశంలోని ప్రజా ప్రతినిధులు తమను తాము అమ్ముకోవడం, వారిని కొనుగోలు చేయడం మాత్రం ఆగిపోవడం లేదు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడి వేరే పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించారు. ఎన్ని ఫిరాయింపు వ్యతిరేక చట్టాలు చేసినా ఎమ్మెల్యేలు ఇలా క్రాస్ ఓటింగ్కు పాల్పడడం ప్రజాస్వామ్య రాజకీయాల్లో చీకటి కోణాన్ని చూపిస్తోంది. రాజకీయాల్లో నైతికత అనేది ఉంటే క్రాస్ ఓటింగ్ అనేదే జరగదు అని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఖురేషీ వ్యాఖ్యానించారు. నిన్న సుప్రీంకోర్టు చాలా కీలకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. చట్టసభ సభ్యులు లంచం తీసుకొని ఓట్లు వేయడం నేరమని చాలా స్పష్టంగా చెప్పింది. ఇవాళ మనకు తెలుసు, ప్రభుత్వంలో ప్రజాస్వామ్యంలో ప్రధానమైనటువంటి అంగాలలో లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవన్నీ కూడా తమ స్వతంత్రంగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ఈ దేశంలో మరి గత 10 సంవత్సరాలుగా మనం ఏ విధంగా రాజ్యాంగ వ్యవస్థలపైన దాడి జరుగుతుంది, ఏ విధంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఇవాళ దేశంలో పరిపాలన జరుగుతుంది అనేది మనందరికీ తెలియదు కాదు. సో అందుకే ఇట్లాంటి సందర్భంలో ఇవాళ జ్యుడిషియరీ, ఎందుకంటే ఇవాళ ఒక పార్టీకి ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత ఆ వ్యక్తులు తమ స్వార్థం కోసం లేకపోతే అవినీతికి పాల్పడి డబ్బులు తీసుకొని ఇతర పార్టీలకి ఓట్లు వేయడం అనేది ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తికి, అదేవిధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇవాళ మనం చూస్తున్న ఇన్సిడెంట్లో నేను కొన్ని ఉదాహరణలు చూసుకుంటే, ఇవాళ గతంలో మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో, గోవాలో, మణిపూర్లో, అదేవిధంగా మొన్ననే జరిగినటువంటి మహారాష్ట్రలో, అంటే ఏ విధంగా ఎలక్ట్ అయినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వాలని కూలగొట్టి మరొక ప్రభుత్వాలను ఎన్నుకోవడం జరిగింది. అంటే ఇవాళ ప్రజలకు తీర్పుకు వ్యతిరేకంగా ఇవాళ అక్కడ పరిపాలన జరుగుతుంది. అంటే ప్రజలు ఒక పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇస్తే దానికి వ్యతిరేకంగా తమ స్వార్థ ప్రయోజనాల కోసం మరొక పార్టీకి ఓటు వేయడం జరుగుతుంది. సో ఇవాళ నిన్ననే మనం హిమాచల్ ప్రదేశ్లో రాజ్యసభ ఎలక్షన్లో మనం చూసాం. అంటే ఒక ప్రజలకు అక్కడ స్పష్టమైన ఒక పార్టీకి మెజార్టీ ఇస్తే దానికి కాకుండా వ్యతిరేకంగా వేరే పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. సో ఇట్లాంటి సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పుని మనందరం కూడా వెల్కమ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం కలగాలన్నా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా చివరికి మనకు ఉన్నటువంటి ఆయుధం సుప్రీంకోర్టులు మాత్రమే. అందుకే ఈ మధ్యన మనం సుప్రీంకోర్టుకు జడ్జిమెంట్లు కనుక చూస్తే చాలా చారిత్రాత్మకమైన తీర్పులు ఇవ్వడం జరిగింది. మొన్ననే ఎలక్ట్రల్ బాండ్ విషయంలో కూడా ఇవాళ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అంటే ప్రజలకు జవాబుదారీతరంగా ఉండాలి. ఇవాళ పార్టీలు డబ్బులు తీసుకున్నా కూడా అవి ప్రజలకు తెలియజేయవలసిన అవసరం కూడా ఉందని చాలా స్పష్టంగా చెప్పింది. అంటే నేను ఏమంటున్నా అంటే ఇట్లాంటి ఇలా వ్యక్తులు ఎలక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ స్వార్థం కోసం ఇలా మరొక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలకి మారడం వల్ల ఇవాళ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం జరుగుతుంది. అందుకే ఇట్లాంటి తీర్పులని మనం స్వాగతించాలి. డెఫినెట్ కూడా ఇవాళ ఒకటే పార్టీ గెలిచిన వ్యక్తులకు ఆ పార్టీలో ఉండే విధంగా ఇవాళ లంచం తీసుకొని ఇట్లా జరగకుండా కాపాడవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద, రాజ్యాంగ వ్యవస్థల మీద. రెండు 2012లో జార్ఖండ్లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో జేఎంఎం అధినేత శిబు సోరెన్ కోడలు, ఆ పార్టీ ఎమ్మెల్యే సీతా సోరెన్ ఓ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసేందుకు లంచం తీసుకున్నారన్న ఆరోపణలొచ్చాయి. దీనిపై సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేయడంతో ఆమె తొలుత హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలని అభ్యర్థించారు. హైకోర్టు తిరస్కరించడంతో 2014లో సీతా సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తొలుత 3 సభ్యుల ధర్మాసనం దీనిని విచారించింది.
అయితే 1998 నాటి సుప్రీం తీర్పును ఉటంకించడంతో దీనిని పరిశీలిస్తామని తెలిపింది. ఈ పిటిషన్ 2019లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ 5 సభ్యుల ధర్మాసనానికి రిఫర్ చేశారు. 1998 నాటి తీర్పును పునఃపరిశీలన చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ 20న నాటి తీర్పుపై ధర్మాసనం పునఃపరిశీలన చేసేందుకు అంగీకరించి తీర్పు వెల్లడించింది. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రధాని మోదీ సహా అనేక మంది నేతలు హర్షం వ్యక్తం చేశారు. అలాంటి తీర్పు స్వచ్ఛమైన రాజకీయాలపై ప్రజలకు విశ్వాసం పెంచుతుందని అన్నారు. కాంగ్రెస్ సైతం తీర్పును ఆహ్వానిస్తున్నామని ప్రకటించింది. చట్టాన్ని సరిదిద్దుకోవడం కోరదగినదని, న్యాయ వ్యవస్థ ఈ పని ఎప్పుడో చేయాల్సిందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఇలా అనేక రాజకీయ పార్టీలు ఈ తీర్పును స్వాగతిస్తూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే వచ్చేది సార్వత్రిక ఎన్నికలు, రాజకీయ నాయకుల భవిష్యత్తును రాసే కీలక ఘట్టం. ప్రభుత్వాలు మారే దశ. మరి సుప్రీంకోర్టు తీర్పుతో డబ్బుకు ఆశపడే నాయకుల్లో మార్పు వస్తుందా అంటే చెప్పలేం. వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం ఏర్పడి రాజకీయాలు ప్రక్షాళన కావాలంటే సుప్రీంకోర్టు తీర్పులు మాత్రమే సరిపోవు. నాయకుల నిజాయితీ ఉండాలి. సుప్రీంకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ మొన్న ఎమ్మెల్యేలు ఎంపీలు లంచాలు తీసుకుంటే కుదరదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఏ వ్యక్తి అయినా లంచం తీసుకుంటే, గవర్నమెంట్ సర్వెంట్ తీసుకుంటే దాని మీద ఎంత శిక్ష పడుతుందో, ఎంత యాక్షన్ తీసుకుంటారో ఎంపీలు ఎమ్మెల్యే మీద కూడా తీసుకోవాలి. దీంట్లో వచ్చిన విషయం ఏంటంటే సుప్రీంకోర్టు చెప్పడం, ఎంపీలు ఎమ్మెల్యేలకి పూర్తిగా స్వతంత్రం ఉన్నది. వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడవచ్చు, ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఓటేయచ్చు, ఇష్టం వచ్చినట్టు రికమెండ్ చేయొచ్చు. కానీ ఆ పనికి మాత్రం డబ్బు తీసుకోకూడదు. డబ్బు తీసుకుంటే లంచం కిందే అది వస్తుంది. యాంటీ కరప్షన్ యాక్షన్ తీసుకోవచ్చు, విజిలెన్స్ యాక్షన్ తీసుకోవచ్చు, వాళ్ళ మీద స్పెషల్ కోర్ట్స్లో తీసుకెళ్ళి వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేయచ్చు. 2012లో ఈ కేసు ఎందుకు వచ్చిందంటే సుప్రీంకోర్టుకి, శిబు సోరెన్ అనే మాజీ ముఖ్యమంత్రి జార్ఖండ్, ఆమె కోడలు దుర్గా సోరెన్ ఒక లంచం తీసుకుని అనుకున్నట్టుగా ఓటేయలేదు. వాళ్ళు కంప్లైంట్ చేస్తే సిబిఐ కోర్టుకి వెళ్తే ఆమె అడ్డం పడింది. నేను ఎంపీ ఎమ్మెల్యే కింద వస్తాను కాబట్టి 1998లో మీరు ఇచ్చిన నిర్ణయం మా మామయ్య గారి కేసులో ఇలాంటి కేసే, అది నాకు వర్తిస్తుంది, నా మీద యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పడం జరిగితే ఇప్పుడు 12 సంవత్సరాలు పట్టింది. కానీ అదంతా ఇలాంటి మినాయింపులు ఏం లేవు. ఎమ్మెల్యేకి ఎంపీకి నీ మీద కేసు పెట్టవచ్చు, నీ మీద యాక్షన్ తీసుకోవచ్చు, సిబిఐ అని ఆర్డర్ ఇచ్చింది. దీని పరిణామాలు ఏంటంటే ఈవేళ దుర్గా సోరెన్ ఎవరైతే సుప్రీంకోర్టుకి వెళ్ళారో ఆమె మీద యాక్షన్ సిబిఐ తీసుకోవటం మొదలు పెడతారు. అదే ఇంకో ఆలోచన కూడా ఏంటంటే 1998లో ఈ కేసు సుప్రీంకోర్టు అప్పుడు శిబు సోరెన్ కొంతమంది ఎంపీ పివి నరసింహారావును సపోర్ట్ చేసిన వాళ్ళని, వాళ్ళకి వీళ్ళ మీద కేసు ఏం పెట్టకూడదు, ఎందుకంటే ఎంపీలు ఎమ్మెల్యేలుగా వాళ్ళకి పూర్తిగా మినహాయింపు ఉన్నది, ఇమ్యూనిటీ ఉన్నదని చెప్పడం, అది కూడా లేకుండా సుప్రీంకోర్టు చేసింది. కాబట్టి 1998లో ఎవరైతే ఈ కేసు ఫస్ట్ వచ్చిందో శిబు సోరెన్, అతని మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అది చూడాలి. సో విశేషమైన చట్టం. కానీ అన్నింటికంటే విచారం ఏంటంటే ఇది ఇన్ని సంవత్సరాలు 12-13 సంవత్సరాల తర్వాత ఈ నిర్ణయం కోర్టు ఇవ్వటం, అది డిలేడ్ అయిపోయింది. కాబట్టి న్యాయం ఇదంత ఉపయోగమా అని కూడా మనం ఆలోచించుకోవాలి. కానీ లంచం మాత్రం ఎమ్మెల్యే ఎంపీ ఏ కారణానికైనా తీసుకోకూడదు.